అరే ఏం లేదురా కందిసేను కాడ కావాలి కాస్తున్నారా. అరే వారం రోజులు కందికాయ ఎంపుకోతుర్రా అంటే ఎవడో ఏందో వాడు. అరే సగం మడే అయిపోయిందిరా అంటే అందుకోసమే ఇలా కావాలి కాయనికి వచ్చిన. సరేగా నువ్వు ఫోన్ పెట్టాయి, నేను ఇంటికి ఫోన్ చేసి అన్నం తీసుకురామని చెప్పాలి, సరేనా? అవో మావాడండి ఎన్నలే ఈ రోజు కట్టే పట్టుకున్నాడు. ఏమే వాటికి రొట్టె కట్టి పంపించారా, సరేనా? సరే కానీ ఈ అవతారం ఏంద్రా, ఇంతకేం చేస్తున్నావు? కనిపిస్తలేదా ఏం చేస్తున్నావు? కందిసేను కాడ కావాలి కాస్తున్నా అంటే. అవునా, పందులు ఇటు వస్తున్నాయా? అరే పందులు కాదే మనుషులు వస్తున్నా అంటే. ఏంటి మనుషులా? మనుషులేనమ్మా మనుషులు. ఓడొస్తాడు ఈ మంటి ఇస్తాడు, ఓడొస్తాడు ఈ మనిషి. ఇగో చూడు మొత్తం ఇడ్చుకోపోయి ఇటు ఇసుకోపోయి మొత్తం సేనంతా కాల్ చేసిరంటే. అవును మరి ఇంటికి ఎప్పుడు పోతావు? ఇంటికా? ఇంటికి ఇప్పుడు ఎవరు పోతారు? సాయంత్రం అందరు కూలీలు పోయినాక చీకటి అయినాక పోతా. అవునా, అరే 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 ఎంత పని అయిపోయారు ఓయమ్మా. అరే అరే అమ్మా ఏంద్ర నాయన ఇది. రాత్రి ఏమో పందులతో బాధ అయిపోయాయి, పగలంతనే మసుతో బాధ అయిపోయాయి. అయ్యో పందులు మొత్తం నాశనం పట్టించినాయి. అమ్మా మొత్తం కందికాయ దుక్క తిన్నాయి. ఏం చేయాలి? అయ్యో ఇగో ఎట్లు ఇసుకపోయినాయి చూడు, ఇగో మొత్తం పోయినాయి. వాయమ్మో సరే ఎవరైతే లేరు కదా చెట్టు కింద కూర్చొని వస్తారు. అమ్మయ్యా అరే ఆకలి కాబట్టి ఇంకా మావాడు రాకపోయా. అరే ఈరోజు మా మమ్మీ గుడ్ల కూర ఉంది కదా. ఇంత కమ్మగా ఉన్నాయో. అరే ఇంకా రాకపోయా వీడు, గుడ్ల కూర పంపిస్తానది. ఇంకొకటి తిందాం. మావాడు ఇంకా రాకపోయా, ఆకలి చచ్చిపోయినాక వస్తా ఏం వీడు. ఉంచుదామా తిందామా? సరే సరే ఉంచుదాం. ఏం ఉంచుదాంలే, తినేద్దాం. నానా అన్నం తీసుకొచ్చిన. బ్రహ్మంగారు చెప్పినవి అన్ని జరుగుతూనే ఉన్నాయి. అవునా కరెక్టే. సరే గాని అమ్మ అన్నం పంపించిందా? అరే అట్లనే గుడ్ల కూర గిట్ట పంపించినారా? లేదు నాన్న, అమ్మ గుడ్ల కూర పంపించలే, గుడ్లు దొరకలేవంట. అవునా? అయితే గుడ్లు దొరకలేవారా? అవును నాన్న. అవునా? సరే ఒకసారి మీ అమ్మకు ఫోన్ చేస్తావు.
ఏమిరా మీ అమ్మ ఫోన్ లేపుతలేదు? ఏమో నాయనా బట్టలు గిట్ట ఉతుకుతుందేమో. సరే ఏదో ఒకటి కానీ ముందైతే ఆకలి అవుతుంది, అన్నం అయితే వీటి ఇక్కడ. సరే నాన్న నేను వెళ్తా. ఓ అరే అడుంది పదరా పోదాం దా. సరే ఎవరైతే రాలేదా కన్సిడర్ దిక్కు దర్శనం పడుకున్నాం అనుకుంటా. అరే పండుకున్నారా? అనుకున్నా సరే ఎవడైతే రాలేడుగా జరసేపు మళ్ళా అడ్డం మరుగుతా. పండుకున్నాడు లేదో మరి. రే పండుకున్నాడు పద పద పోదాం దా. ఏమైందిరా? ఏమైంది? పిత్తొస్తుందిరా నాకు. ఏంటి పిత్తొస్తుందిరా నాకు? సరే సైలెంట్గా పిత్తు సౌండ్ రానియకు. సరే అరే సౌండ్ వచ్చేటట్టుందిరా. సరే ఏదో ఒకటి రా త్వరగా కానీ మళ్ళీ వేస్తారు. అరే మళ్ళీ ఏమైంది? వాడు మళ్ళీ వేసిండ్రా.
ఏమో ఏమో సౌండ్ అవుతుంది. సౌండ్ రాకుండా పెట్టవచ్చు కదా. నాకేం తెలుస్తుంది సౌండ్ వస్తుందని పడుకున్నావు చూడు. ఎవడైతే రాలేడుగా మళ్ళా అడ్డం మరుగుతా. వాడు పడుకున్నాడు బా. అవు వీలేంది కోపదీసి కందులు దొంగతనం చేశారేంది? అరే వాళ్ళు నిజంగా దొంగతనం చేయడానికి వచ్చిండు, మరి వీడేంది పండుకున్నాడు? అరే లేవురా, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. అరే లేవురా, వాళ్ళు కందులు దొంగతనం చేస్తున్నారు. రే తెంపురా తెంపు. అరే అరే చూడరా. ఏ ఆగు కాదు. ఏమిరా పగలనక రాత్రి అనక మేము కష్టపడితే మీరు వచ్చి దొంగతనం చేస్తారా? మీరు అందుకే అరే నువ్వు ఇట్లా కాదు ఉండదు సంగతి. చెప్తారా మనకంటే అరే దొంగతనం చేస్తే ఏమొస్తుందిరా? ఏమొస్తారా? ఏమొస్తా అన్న మరి అడిగితే ఇప్పుడు అన్న నాకు కందికాయ కావాలంటే ఇంత ఎంపిస్తాం కదా, మళ్ళీ వేస్తారు ఇసు దొంగతనం చెప్పు. ఆరుగాలం చేసి అందుకే అంత నాశం పట్టిస్తారా మీరు? నోరు లేని పందిరేమో తిరందాక మేసి నోరు ఏమో నోరు చెయ్యరా అడగడానికి మళ్ళీ వస్తారు అడుగుతారా? ఇట్లా ఇట్లా దొంగ అరే అసలు మాకు సరిగా పంటలే వండాయిరా. ఒకవేళ పంట వండినా గానీ చేతికి వస్తానన్న గ్యారంటీ లేదురా. ఒకవేళ పంట చేతికి వచ్చినా గానీ ధర ఉంటానన్న నమ్మకం కూడా లేదురా మాకు. అర్రకొర్రగా వచ్చి చేతికి వచ్చిన పంటను కొమ్మలు కొమ్మలు ఇసుకపోతారు. పందులేమో రాత్రి పూలు అట్లా పారు చేసినాయి, మీరు మనసులో పగలు మొత్తం నాశనం చేస్తారు. అరే
మళ్ళీ సౌండ్ తప్పు చేస్తారా ఇట్లాంటి దొంగతనం చేస్తారా చెప్పు చెప్పుని చేస్తారా మళ్ళా ఇంకా చూస్తూ చేసి ఇష్టపడి పని చేస్తుంది మళ్ళీ తప్పు చేస్తారా దొంగతనం చేస్తారా చేతులు ఆడుకుని కాదు చేతులు చేతులు ముఖ్యం వేసుకో మంచిగా వేసుకో ముఖ్యం ఏయ్ మంచిగా వేసుకోరా అరే మళ్ళీ ఇట్లా దొంగతనం చేస్తా ముఖ్యం వేసుకో గట్టిగా దిగింది దిగింది నాశనం పట్టిస్తే ముఖ్యం వేసుకోమని దిగింది పని అందరూ అడవక పోసి